అప్పుడే స్థితప్రజ్ఞత వస్తుంది. వికారాల ప్రభావంలో మిడిసిపడే ప్రతి వాడికి నీడలా అశాంతి ఉండి వ్యధను కలిగిస్తుంది. మనస్సును తుడిచిన అద్దంలా ఉంచాలి. అప్పుడే అది ఆత్మలో లీనమవుతుంది. అంతరంగ శాంతికి ఆత్మతృప్తే ప్రధాన సాధనం. సౌజన్యం పెంపొందితేనే భవబంధాల అజ్ఞానం పోతుంది. మనస్సును జయించినవాడే మోక్షానికి అర్హుడవుతాడు. మీకెప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకిష్టం లేని సంఘటనలు జరిగినా ఇదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వడానికి. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యడానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కాని నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను కూడా ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యడానికే ఇలా జరుగుతుందని గుర్తుంచుకోండి. మీ చుట్టూ జరిగే విషయాల గురించి ఎప్పుడూ చింతించకండి.